ఏం బాగున్నాను అన్నం చెప్పలేదు ఏం చెప్పండి మా బాగాలేదు పల్లెల్లోనే కొన్నాను అన్ని కాలిపోయి అన్ని పోయాయి నేను ఎలా కొనుక్కోను మళ్ళీ నాకు ఎవరున్నారు వంట పాత్రలో మూతలోట్లకి ప్లేట్లు అన్నం తినే ప్లేట్లు ఇదిగో కడుక్కోవడానికి ప్రస్తుతం బియ్యం కారం ఉప్పు నూనె ఇదిగో కూరగాయలు అదిగో మీ అమ్మగారేమో బట్టలు అవి పంపించారు మరి ఇంకే అంతే నువ్వు హ్యాండ్ బ్యాగ్ లేకుండా ఎక్కడికి వెళ్ళవు కదా పాత హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారు నీకు బైబిలు చాప ఇది ఇందులో తలగడ ఉంది తలగడకేమో తలగడ కవర్ కొత్త పట్టుకో తీసుకోండి తర్వాత బెడ్షీట్ టవలు దుప్పట్లు కొన్ని వస్తువుల్ని ప్రభావ తెచ్చి ప్రభావ బిడ్డకిష్టంగా మీకు చూపించి ఆ బిడ్డను ఆశీర్వదించి నాయన యొక్క పొందుకుని ప్రతి వస్తువు విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసినట్లు మేలు చేసి మహిళ పొందుతాము గడిచేరుతూ ప్రతి బిడ్డను జీవించి ఆశీర్వదించి మేలు చేసి మహిళ పొందాలి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య తండ్రి స్తుతులకు పాత్రుడైన పరమ తండ్రి ఈ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయగల తండ్రి ప్రేమగల ప్రభువా కృపగల దేవా నీకు వందనాలు బాబు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ఎందుకంటే ప్రభువా నువ్వు గొప్ప దేవుడు తండ్రి నీకు ఏమీ కూడా నా ప్రభువా అసాధ్యమంటూ లేదు నాయన సమస్తమును సాధ్యమే తండ్రి ఇదిగో నాయన దీనురాలైనటువంటి సుగుణమ్మ గృహం నా ప్రభువా అగ్గికి ఆవురై ఉన్నది ప్రభువా తన బట్టలు కానీ తినే ఆహారం అనే గిన్నెలు కానీ సమస్తమును కోల్పోయింది ప్రభువా ఆ నిమిత్తాన్ని నా తండ్రి ఇదిగో దైవదాసులు మరి ఆమె వచ్చేటువంటి సంఘాన్ని బట్టి సంఘానికి వచ్చేటువంటి ఆమె నడవడికను బట్టి నా ప్రభువా వారికి కలిగినటువంటి సంతోషం ఆనందం నా ప్రభువా ఆ బిడ్డకి ఎటువంటి సంబంధము లేనటువంటి నైనా ఆ బిడ్డ తండ్రి దీనురాలై ఉన్నది కనుక నా ప్రభు ఆ బిడ్డకి సహాయపడాలని దేవునిచ్చినటువంటి ప్రేరేపణను కట్టి నా తండ్రి ఆ భార్య భర్తలు ఇద్దరు సంఘానికి నా తండ్రి సంఘము ద్వారా నా ప్రభు ఆ బిడ్డకి మరి తిని సరుకులు నా ప్రభు కట్టుబట్టలు మరి వంట సామానము సమస్తమును ఏమీ లోటు లేకుండా నా తండ్రి మరి వారి ద్వారా ఇక్కడికి పంపించావు దేవా మరి అంత మాత్రమే కాదు నాయన మరి అలాగనే ఇంకా ఇంకా ఎన్నో కావాలి ప్రభువా మరి కావలసిన హీవులన్నింటినీ మీరే సమకూర్చండి ఒక్కొక్కరి ద్వారా ఆ ఒక దీనురాలికి సుగుణమ్మ అనేటువంటి దీనురాలికి నా తండ్రి మరి ఆవిడకి కావలసినటువంటి ఏం మాట్లాడుతుందో తెలియదు ప్రభువా తన మాట కూడా అర్థమవుదు నాయన అయినప్పటికీ నేను ఇలాంటి
చిన్న ఎందుకు పనికిరాని దాన్ని అని చెప్పి అనుకోదు ప్రభువా. అన్నిటిలో నేను ఉన్నానని చెప్పేసి గలవలు ఇప్పి మాట్లాడుతుంది ప్రభువా. మరి ఆ యొక్క అమాయకత్వమో తెలివితేటలో నా తండ్రి మాకైతే తెలియదు నాయన. ఆ బిడ్డని ఆశీర్వదించండి, ఫలవర్తంగా చేయండి, మంచి గృహాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ ఎలవేళలా నా తండ్రి జీవితం ఉన్నంతకాలం నీ సన్నిధి ఎడవకుండా నిన్ను స్తుతించి గణపరిచే మహిమపరచుటకు సహాయం చేయమని ప్రభువా. మరి ఆ బిడ్డని నా తండ్రి ఇడిచిపెట్టకుండా మరీ కాలిపోయిన గృహము కాకుండా మంచి గృహమును నా తండ్రి తాటేకులు కాకుండా మరి ఏ రూపాన్ని అయితే ఆ గృహాన్ని లేపుతారో నాయన, ఎవరి ద్వారా అయితే లేపుతారో ప్రభువా మాకైతే తెలియదు నాయన. సమస్తము తెలిసిన దేవుడు, చేయగల దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించమని సహాయం చేయమని, చిన్న ప్రార్థన అంగీకరించమని, ప్రార్థనకి ప్రతిఫలం దాయిచ్చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధ పరిశుద్ధ యొక్క మధ్యాహ్నం కోసం మన యొక్క సహోదరి సాధించున్నాం తండ్రి. మంచి మరో వసతి జరిగినటువంటి యొక్క అగ్ని ప్రమాదంలో తన సంస్థలను కోల్పోయి ప్రభావ మరి దీనురాలు కానీ యొక్క సన్నిధిలో ఉంటుందో ప్రభావ వాటిని కనిపించండి. వేదం కటాక్షించేవాడు కరుణించేవాడు నీవై ఉన్నావు తండ్రి. మరి ఆ బిడ్డ కలిగినటువంటి యొక్క మరి పరిస్థితిని బట్టి దేవ మరి సంఘంలో దేవ మరి సభ్యురాలుగా ఉంటూ సంఘంలో మరి మీ యొక్క సన్నిధిలో కనబడి నేను సృష్టించేటువంటి బిడ్డగా ఉంటుండగా ప్రభావ మరి సంఘ కాపుగా ఉన్నటువంటి దేవదోసులు ప్రభావ మరి ఆ బిడ్డను ప్రేమించి తనకు కావాల్సినటువంటి వస్తువులను ఏర్పాటు చేసి ప్రభావ సంఘంలో సర్వశక్తి గల దేవా, కృపగల దేవా, నీ వందనములు స్థితులు చెల్లించుకున్నాం ప్రభావ. ఇదిగో తండ్రి యొక్క మధ్యాహ్న కళాశాలలో ప్రభావ మాకు ఇది తండ్రి మరి సుగుణములు బట్టి ప్రార్థిస్తున్నామయ్యా, నీ వందనములు స్తోత్రము తండ్రి. మరి కుమార్తెకు ఓదార్పు సమాధానం దయచేయండి అయ్యా, నీ వందనము తండ్రి. ప్రభావ మరి తెలియని రీతిగా ప్రభావ మరి గృహం ప్రభావ మరి కాలిపోయినది ప్రభావ. మరి నీ చిత్తమైతే ప్రభావ ఇదిగో ప్రభావ గృహంలో ఏమైతే నట్టపోయిందో ప్రభావ సమస్తం మీ దేవుడు మరి నీ కృప దయచండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాలు తెరవని ప్రభావ మాట్లాడిన ప్రభావ నీ వందనములు ప్రభావ. మరి ప్రభావ మరి తండ్రి ఆయన అతిథుల ద్వారా మాట్లాడి ప్రభావ బిడ్డకు మంచి ఆదరణకర్తగా మీరు చెల్లించుకుంటాను ప్రభావ. ఈ పరిసర ప్రాంతాల ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ అపాయకరంలోనే ఉన్న విషయాన్ని పొందడంలో స్థితులు చెల్లించుకుంటాం ప్రభావ. ఇటువంటి ప్రమాదం రాకుండా మా ప్రభావ ఈ యొక్క కోపంలో మాకు అందరికీ దయచేయమని తగ్గదని ఈ యొక్క దాసులు ప్రభావ మంచి పరిశీలన చేస్తుంది కానీ ఈ యొక్క కోపం దయచేయమని ఏసయ్య పరిశుద్ధ పరమ తండ్రి స్థుతులకు పోతుందండి. మీ గణనామం ప్రయత్నించడం అందరం స్తోత్రంగా మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేయనుందండి. శుద్ధనామం కాబట్టి మీకు లెక్కించడం అందరం ఆయన బిడ్డ ఆపదలో ఉంటుంది. ఆపదలు తీర్చో నేను జరుగుతున్నాను లెక్కించడం అందరం ఆయన స్తోత్రం తండ్రి. తను నివసిస్తున్నటువంటి వీళ్ళు ఆశ్రయించి ప్రోత్సహించి మేము చేసిన కొద్ది పరిచయం కూడా దీవించి ఆశ్రయించి ప్రోత్సహించి పడుతుంది. మిగిలిన వస్తువులంతా కూడా మీరే ఇతరులతో సహాయం చేయమని ఆ బిడ్డకు ఓదార్పును దయచేయమని నాకంటే ముందుగా చేసిన ప్రార్థనలను కూడా దీవించి ఆశ్రయించి ప్రోత్సహించి మీరు చేసిన మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మా ప్రియ సహోదరి మరి సుగుణమ్మ గారిని బట్టి మీ దగ్గర మనం చేసుకుంటున్నాం. దీనురాలు మరి మిత్రాలుగా ఉంటూ ఉండగా ఆ ఉన్నటువంటి ఆ చిన్న మరి అద్దె నివాసమైనటువంటి ఇంటిని కూడా మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. ప్రభు మరి ఎంతో అది నిరుత్తరాలుగా ఉంటా ఉంది. ఏమి లేనటువంటి స్థితిలో ఆ బిడ్డ మరి ఉంటూ ఉంది కదా నాయన, మీరు ఆ బిడ్డ పక్షంగా ప్రేమ చూపించండి, కనిపించండి, దయచేయండి. మరి ముఖ్యంగా మరి అధికారులకు మంచి మనసును గ్రహించి ఆ యొక్క మరి నివాసం దిగినటువంటి ఒక చిన్న గృహాన్ని ఆ బిడ్డ కొరకు వాళ్ళు సిద్ధపరచడానికి మీరు సహాయం చేసి నడిపించి కృప చూపించండి. మరి దినాన ఆ బిడ్డ మరి కొంత మరి యొక్క ఓదార్పు లేక సంతోషం పొందడానికి ఇవ్వబడినటువంటి యొక్క వస్తువులు ఉపయోగించుకొని ఇంకనూ ప్రభు మరి అనేకమైనటువంటి వస్తువులు సంపాదించుకుని కృప దయచేసి నడిపించండి. బిడ్డకు శక్తి దయచేయండి, ఓదార్పు దయచేయండి, ఓర్పుని గ్రహించి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించండి. నేను అధికారులకు మంచి మనసు పుట్టించి కోల్పోయినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరి ఇంకా బట్ట అవి కూడా బిడ్డకు రావడానికి మీరు సహాయం చేయమని ఇక మహిమారోపించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. 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 వందనాలు అందరికీ వందనాలు. మీకే వందనాలు.